తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు వద్ద గంజాయి అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. పట్టుబడిన వారిలో పుత్తూరుకు చెందిన మాజీ హోంగార్డు పసుపులేటి గిరి ఉన్నట్లు తెలియజేశారు. తమిళనాడుకు చెందిన వ్యక్తులతో ఒక ముఠాగా ఏర్పడి తుని నుండి తమిళనాడుకు గిరి గంజాయి సప్లై చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో చిల్లకూరు మండలం కడివేడు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గిరితో పాటు ముగ్గురు కారు దిగి పారిపోతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 2 కార్లతో పాటు 72 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ మరియు వారి విభాగానికి వచ్చిన ఒక అత్యంత గొప్పమైన సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ గాంజా టాస్క్ ఫోర్స్ తిరుపతి మరియు లోకల్ గూడూరు అండ్ నాయుడుపేట సబ్ డివిజన్ల ఫోర్స్, ముఖ్యంగా గూడూరు రూరల్ ఇన్స్పెక్టర్ మరియు సుల్లూరుపేట ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ ఎస్ఐలు, మళ్ళీ తడ పోలీస్ విభాగం, వీళ్ళని పూర్తిగా గత 2 రోజులుగా ఆపరేట్ చేసినప్పుడు ఒక పుత్తూరుకు సంబంధించిన ఒక రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ హోంగార్డు గత 2012లోనే అతను రిమూవ్ చేశారు. తర్వాత కాలంలో గిరిబాబు అనే వ్యక్తి, ఆ తర్వాత కాలంలో అతను చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతను మరియు కొంతమంది వ్యక్తులు కలిసి